హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియోలో చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం నేనైతే ఒక 6 మ్యాంగోస్ తీసుకున్నాను. ఈ మ్యాంగోస్ని నీట్గా కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. లోపల పిక్క ఇంకా ముదరలేదు కాబట్టి చాక్తో కట్ చేస్తున్నాను. పిక్క పక్కన నుండి లోపల ఈ వైట్ పార్ట్ లాంటిది తీసేసి అక్కడ కూడా తుడుచుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మే నెలలో అయితే పిక్క బాగా ముదురుతుంది కాబట్టి మనం ఎక్కువగా ఆ మంత్లోనే పెట్టుకుంటాము పచ్చడి జాడీలోకి ఎక్కువగా. కానీ ఇది ఒక 5-6 కాయలు అలా పెట్టుకోవచ్చు. మనం ఆ పచ్చడి పెట్టుకునే లోపు ఈ పచ్చడి పెట్టుకోవచ్చు. 1 నెల వరకు వస్తుంది. ఇక్కడ అక్షర సన్నగా కట్ చేసుకుని తన కోసం సపరేట్గా వేరే పచ్చడి పెట్టమన్నది. తనే సన్నగా కట్ చేసుకుంది. అది యూట్యూబ్లో పెట్టాను షార్ట్స్లో. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ దాకా ఆవాలు, 1 స్పూన్ మెంతులు, ఒక 1 స్పూన్ జీలకర్ర విడివిడిగా వేయించుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 1 గ్లాస్ దాకా ఆయిల్ వేయాలి. ఆయిల్ పల్లి ఆయిల్ తీసుకున్నాం మేము. ఆయిల్ వేడయ్యాక అందులో ఎల్లిపాయ ముద్దను వేయాలి. తర్వాత మామిడికాయ ముక్కలలో 1 గ్లాస్ కారం, 3/4 గ్లాస్ దాకా సాల్ట్, మిక్సీ పట్టుకున్న పొడులు ఉంది కదా, ఆ పొడి మొత్తం వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం డైలీ కర్రీస్లో వేసుకునే కారం కాకుండా పచ్చళ్ళలో వేసుకునే కారం రెడ్గా ఉంటుంది. మిల్లు దగ్గర అడిగి తీస్తారు. ఆ కారం వేసాను నేను. స్టార్టింగ్లో పల్లి ఆయిల్ వేడి చేసుకున్నాం కదా, అందులో ఆయిల్ వేడయ్యాక ఎల్లిపాయ ముద్ద వేయాలి. ఒక ఎల్లిపాయ గడ్డ పొట్టు తీసి మిక్సీ పట్టుకొని ఆ ముద్ద వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఆ ఆయిల్ని చల్లారనివ్వాలి. చల్లారిన ఆయిల్ని ఈ పచ్చడిలో మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మామిడికాయ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తాన్ని జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నా దగ్గర అంత చిన్న జాడీ లేదు కాబట్టి ఒక గాజు సీసాలో ట్రాన్స్ఫర్ చేశాను. అది కూడా నిండిపోయిందని ఒక గిన్నెలో కూడా పెట్టాను. థర్డ్ డే తీసి చూస్తే పైన ఆయిల్ తేలుతూ కనపడింది. థర్డ్ డే మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ జాడీలో కన్నా గాజు సీసాలో కన్నా తీసుకోవాలి. పచ్చడి ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాక పైన ఆయిల్ తేలేటట్టు చూసుకోవాలి, లేకపోతే ఖరాబ్ అయిపోయిద్ది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా అంతే ఫ్రెష్గా ఉంటుంది. ఈ స్టీల్ బాక్స్లో ఉంటే ఖరాబ్ అయిపోయిద్ది కాబట్టి బాక్సు నేను ఇదంతా మళ్ళీ గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. పచ్చడి మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.